ఫైనల్గా మన హాస్టల్లో అయితే ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఆ అమ్మాయి కూడా నాతో పాటు ఐ నెవర్ డ్రింక్ దిస్ టైప్ ఆఫ్ లెమన్ జ్యూస్. శ్రీలంక కొలంబో సిటీ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి. ఆయన పేరు డిఎస్ సేనా నాయక్ అంటండి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. అసలు శ్రీలంక ఏమైనా ఉందా అండి? చాలామంది దీన్ని పేద దేశం అంటారు. నేను వచ్చేసి శ్రీలంక రాజధాని కొలంబోలో అయితే ఉన్నానండి. ఏ దేశానికైనా డెవలప్మెంట్ చూడాలంటే రాజధానిలోనే చూస్తాం మనం. వెదర్ చాలా చల్లంగా ఉంది బయట. వెళ్ళి ఇక్కడ ఫేమస్ ప్లేస్లు అన్నీ చూసేద్దాం. ఇప్పుడు నేను ఉంటున్న స్టే వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసింది కాదండి, అది గాలే ఫేస్ హాస్టల్. నాకు అదంతా నచ్చలేదండి. ఇవాళ వచ్చేసి వేరే హాస్టల్లో చెక్ ఇన్ అయ్యాను. గూగుల్లో రేటింగ్ చూసుకొని వచ్చాను ఈసారి. ఇది సైలోన్ స్టే హాస్టల్ అండి. చాలా బాగుంది, ఇక్కడ చాలా నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది. నేనేం చేశానంటే అండి, ఈ హాస్టల్కి వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడికి వచ్చేసి booking.comలో ఇంత ఉంది, నాకు ఎంతకి ఇస్తారని చెప్తే కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారండి. ఆ రేట్లు అనేవి కూడా మారుతూ ఉంటాయంట సీజన్లు బట్టి. నాకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు 2500 శ్రీలంకన్ రూపాయలు తీసుకున్నారు. స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీరు వచ్చినప్పుడు రేట్ మాట్లాడుకోవడం, ఎక్కడికి వచ్చిన రేట్ అయితే మాట్లాడుకోవాలండి, ఏ హాస్టల్ అయినా కానీ. కాకపోతే చాలా ఆప్షన్లు ఉన్నప్పుడు చూడండి, వెతకండి, చూసి తీసుకోండి అంతే. ఇప్పుడు నేనుండే ఏరియాని అన్నా, వాట్ ఈస్ ద ఏరియా నేమ్ అన్నా? ఏరియా నేమ్ ఆల్బర్ట్ క్రెసెంట్ అండి దీని పేరు. ఇక్కడ రోడ్లు చూసుకొని దాటాలండి. పెద్ద స్టేడియం లాంటిది ఏదో కనపడుతుంది, ఇది చూసేసుకొని వెళ్ళిపోదాం. ఇది ఫంక్షన్ హాల్ అంటండి. లోపల ఏమైనా మ్యూజిక్ ఫెస్టివల్ అయ్యి జరుగుతాయి అంట. లోపలికైతే మనకైతే ఎలో లేదు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి నేను ఫేమస్ ప్లేస్లు ఏంటని చూస్తే ఇక్కడ గంగరామాయ టెంపుల్ అంటండి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అడుగుతా, ఆటో 2 కిలోమీటర్లు ఉంది కదా. హలో సార్, గంగరామాయ టెంపుల్ హౌ మచ్? నో, ఓకే వెళ్ళరంట. హలో సార్, గంగరామాయ టెంపుల్ హౌ మచ్? మీటర్ 1 కిలోమీటర్ హౌ మచ్? 100. 2 కిలోమీటర్ 200. ఓకే, దాంట్లో అయినా అంతేలేండి, 2 కిలోమీటర్లు. పిక్మీ యాప్లో అయినా కానీ. ఓకే, గంగరామాయ టెంపుల్ భలే ఉంది కదా ఇది. అదిగోండి, అదే అంట మెట్రో. ఓకే హాయ్. లక్కీకి ఈరోజు వెదర్ అయితే చాలా చల్లంగా ఉంది. నాకు కొంచెం వీడియో తీయడానికి బాగుంది. ఇలాగే ఉంటే బాగుంది సాయంత్రం వరకు. మన శ్రీలంకలో కూడా చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి. ఇక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పడితే ఆగుతున్నారు పర్లా. ట్రాఫిక్ పోలీసులు ఆ విధంగా ఉంటారు శ్రీలంకలో. శ్రీలంక చిన్న దేశం అండి, అంటే మన రాష్ట్రం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఈ దేశం. ఈ శ్రీలంక జనాభా వచ్చేసి 2,30,00,000 మంది అండి, 2025 జనాభా లెక్కల ప్రకారం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్లు అయితే వాడుతున్నారండి, ఖచ్చితంగా చూసుకోండి. వచ్చేసామండి లొకేషన్కి. అప్పట్లో దేనికి వాడారు? ఇది యుద్ధానికి వాడారా? భలే ఉంది, ట్రాక్టర్లా ఉంది సేమ్. ఆటో ఆయన ఏంటంటే చేంజ్ వేరే ఆటో ఆయన అడుగుతున్నాడు. మొత్తం 220 మీటర్ ప్రకారం అయింది, 520 ఇచ్చాను. సార్, ఈ గంగరామయ్య టెంపుల్ అంటండి, ఇక్కడికి ఎవరైనా టూరిస్టర్లు వస్తే మిస్ అవ్వరంట. ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఈ టెంపుల్ ప్రత్యేకత చైనా, ఇండియా, థాయిలాండ్ 3 కల్చర్లు మిక్స్ అయినట్టుగా ఉంటుందంట. లోపల అద్భుతమైన విగ్రహాలు మరియు బంగారు ఆభరణాలు, వజ్రాలు, బంగారపు బౌద్ధుడి విగ్రహాలు. ఇదిగోండి ఈయన మన వినాయకుడే. ఇట్లాంటివి ఉంటాయి ఏంటండి. ఒక్కసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చేద్దాం. ఈ లోపలికి రాగానే టెంపుల్లోకి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి. మనం ఫారినర్స్ కాబట్టి 400 రూపాయలు అన్నమాట టికెట్, శ్రీలంకన్ రూపాయల్లో. స్క్రీన్ పైన ఇచ్చాను మీకు ప్రైజు. ఇది బౌద్ధ మతానికి చెందిన టెంపుల్ అంటండి, హిందూ టెంపుల్ అయితే కాదంట. ఇది 150 సంవత్సరాల నాటి టెంపుల్ అంటండి. లోపల మొత్తం ఇదిగోండి, దేవుళ్ళంతా వింతంగా ఉంటారు వీళ్ళు.
వీళ్ళు పెద్ద పెద్ద గురూజీలు స్వామీజీల్లో ఉన్నారు. మెయిన్ దేవుడు అనమాట. మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గైడ్ని పెట్టుకొని మనం తెలుసుకోవచ్చు, చెప్తారనమాట ఫారినర్స్కి. ఇదిగోండి ఆ బుద్ధుడు ఉన్నారు కదండి అక్కడ, ఆయన అవన్నీ కూడా నిజమైన వజ్రాలు బంగారం అంట, అదంతా కూడా ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇప్పుడే ఇక్కడ ఒక అన్నని కలిశాను. హాయ్ అన్న. సో ఈ అన్న ఏంటంటే ఈ ప్లేస్లన్నీ తిప్పి చూపిస్తారంట. 3,500 ఓన్లీ 1 person? No. 2%, 3%, no problem. Same price. But I am only one. It's too high for me. If anyone come with me, Yes. that is help. 3,500కి అన్ని ప్లేసులు చూపిస్తారంట. అవన్నీ ఆటోలోనే మనం తిరిగేసి చూసేయచ్చు. 3 hours. 3 hours all complete. Show me, can you show me again? What is the places? This is the main attractions in Colombo. Yeah. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 places. 10 places. This is the batik silk Yeah, all the Peta market area. Peta market. Oh, these all in Peta market. Local. Your number, mobile number. Note 77 77 6 6 180 727. 180-727. Yeah. ఎప్పుడైనా వచ్చినప్పుడు అండి ఇట్లా ఉంటారు. మీకు కొలంబో వస్తే గుర్తుపెట్టుకోండి, సిటీ మొత్తం ఆటోలో తిరిగి చూడాలంటే తిరగవచ్చు. 3,500 అంటే తక్కువే, కొంచెం రేటు మాట్లాడుకోండి, తిరగవచ్చు. 2-3 ఫ్యామిలీ వచ్చినా తిరగవచ్చు. ఓకే నా గివ్ యువర్ నెంబర్. Yes, sir. ఎనీవన్ కాల్ యూ, Yeah. you show the places very slowly and good. Okay, now I am going to the National Museum of Colombo. एडीन उन्नाडा लेडा 200. ओके. हाय हिंदी मालूम आपको? थोड़ा मालूम है. इंडिया किधर है? आंध्र प्रदेश. आंध्रा, हैदराबाद, अल्लू अर्जुन. आई एम चेन्नई वाला. ओ चेन्नई. नाइस. वनकम. कोयंबतूर. ओ नाइस. बाय. వర్షం బాగా పడుతుందండి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ వర్షంలో మనం ఖచ్చితంగా తిరుగుతా కవర్ చేయడం కష్టం కాబట్టి ఈ ఆటో అతని ఇందాక మాట్లాడాం కదా, ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళేసి అక్కడ నుంచి ఆయన చూపించిన చాట్లో ప్లేస్లన్నీ చూసేద్దాం. ఆటోలు భలే ఉన్నాయండి ఇక్కడ, మొత్తం పైన స్ట్రాంగ్గా ఉంది. మన సైడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందా? ఇది మ్యూజియం అండి. ఈ శ్రీలంకకి సంబంధించిన చరిత్రకు సంబంధించిన వస్తువులన్నీ ఇందులో ఉంటాయి. ఇంకోటి ఇది మ్యూజియము. నేనైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళట్లేదండి, జస్ట్ చూద్దామని ఇక్కడికి వచ్చాను. మ్యూజియము బయట నుంచి అలా ఉంటుంది, లోపలికి వెళ్తే మ్యాక్సిమం మ్యూజియంస్లో ఫోటోలు వీడియోలు అయితే అలౌ చేయరండి. సో అందుకని నాకు ఇంకా మ్యూజియంలోకి వెళ్ళాలని ఇంట్రెస్టే పోయింది. చాలాసార్లు వెళ్ళా మ్యూజియంలోకి, లోపలికి వెళ్ళంగానే వీడియో వద్దు బంద్ చేయ అంటారు. శ్రీలంకన్ రూపాయల్లో 1,200 రూపాయలు అంటండి లోపల, మ్యూజియం లోపలికి టికెట్. అదే లోకల్ వాళ్ళకైతే 600 రూపాయలు అంటే టికెట్. ఎవరికైనా అంతే అండి, బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టూరిజం మీద వస్తున్నాం కదా. థ్యాంక్ యూ సార్. వర్షం అయితే పడుతుందండి, ఆటో తీసుకొని మంచి పని చేసాం. ఓకే అన్న, గుడ్. నెక్స్ట్ వేరన్నా? ఇండిపెండెంట్ మెమోరియల్ హాల్. ఓకే, ఇండిపెండెంట్ మెమోరియల్ గార్డెన్ కొలంబో 7. ఓకే, దిస్ ఏరియా నేమ్ సిలమన్ గార్డెన్ కొలంబో 7. ఓకే. శ్రీలంక ద రిచ్ పీపుల్ హౌస్ ఏరియా. ఓకే, శ్రీలంక రిచ్ పీపుల్ హౌస్ ఏరియా. ఓకే, నైస్. శ్రీలంకలో ఉన్నోళ్ళంతా కూడా ఇదిగోండి ఈ ఏరియాలోనే ఉంటారంట. సిలమన్ గార్డెన్. అబ్బా, ఇల్లులు చూడండి మామూలుగా లేవు. అన్నట్టు ఇక్కడ గూగుల్లో చూసా డ్రోన్ ఎగరేయొచ్చా అని, అసలు ప్రొహిబిటెడ్ అని ఉందండి. పొరపాటున ఎగరేసామంటే వీళ్ళు దేశంగా దేశం తీసుకెళ్ళి జైల్లో పడేసేస్తారు. బస్సులు మాత్రం భలే ఉంటాయి. ఇది వచ్చేసి క్రికెట్ అకాడమీ అంటండి, సిసిసి ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ అంట. కనపడుతుంది కదా, మామూలుగా లేదు. ఇది క్రికెట్ అకాడమీ. అబ్బా, వాట్ ఏ నైస్ బిల్డింగ్. 1939లో కట్టిన బిల్డింగ్ అంటే క్లబ్బా ఇది. ఓకే, ఎంత బాగుందో చూడండి, అదిరిపోయింది. ఓకే బ్రదర్. శ్రీలంక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్.
ఓకే, ఆయన శ్రీలంక టిఎస్ సేనా నాయక్. ఓకే, డిఎస్ సేనా నాయక్ అంటండి. శ్రీలంక ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఇది ఇండిపెండెంట్ మెమోరియల్. వీళ్ళకి అదే స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ఏంటి మొత్తం ఇక్కడ స్టోరీ ఉంటుంది అనమాట. వీళ్ళకి 14 ఫిబ్రవరి 1948లో ఇండిపెండెన్స్ వచ్చిందంటండి. బ్రిటిషర్స్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లాండ్ బ్రిటిషర్స్. వీళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు. శ్రీలంక ఫస్ట్ లాంగ్వేజ్ బుద్ధిస్ట్ లాంగ్వేజ్. అయితే అయిందండి 3500. పర్లా అన్న మంచిగా అసలు చెప్తున్నారు అన్న. బోల్ అన్న. దిస్ ఇస్ శ్రీలంక ఫస్ట్ లాంగ్వేజ్ బుద్ధిస్ట్ లాంగ్వేజ్. Sinhalese. Buddhist or Buddhist. Some Sri Lanka Buddhist people, you tell me, have the Sinhalese. Okay. This Tamil people, Tamil language. This English. Yeah. Which is the primary language? Sinhala. Sinhalese. Sinhala. This is Sinhala. Yeah. This one Tamil. This one Tamil. But so, some people are called is Buddhist. Buddhist. Sri Lanka, many religion have the Buddhist people. Yeah, Buddhist country. Yeah. Okay, Buddha. ఓకే. ఇది బుద్ధిస్ట్ కంట్రీ ఏంటండి. సో అది బ్రిటిష్ వాళ్ళు అయితే 14 ఫిబ్రవరి 1948లో అయితే వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు. మనకే ముందులు ఇచ్చారు. ఇక్కడ ఎక్కడైనా మీరు వీడియో అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఇది టూరిజం పరంగా బాగా అభివృద్ధి చెందుతున్న దేశం. పోలీసులు కూడా మనకి సహకరిస్తారు. అటు వెళ్ళకూడదని అలా ఉంది. చాలామంది ఇక్కడ కాపలా కూడా ఉన్నారు, చూసారా పోలీసులు. ఒక చర్చ్ ఉంది ఎదురు. సూపర్ ఉందండి నిజంగా. ఇక్కడ వైబ్ మొత్తం మామూలుగా లేదు. అలాగే ఇటు పక్కకు వస్తే కనుక మీరు మంచిగా పార్కు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈయనే ఫస్ట్ ప్రెసిడెంట్ అంటండి శ్రీలంకకి. అందుకే నేను విగ్రహం అయితే పెట్టారు. మొత్తం శ్రీలంక భాషలో రాసింది. ఆయన పేరు డిఎస్ సేనా నాయక్ అంటండి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. అందుకనే ఆయన బొమ్మ అయితే అక్కడ పెట్టారు. ఇప్పటివరకు చూసారు కదా ఇక్కడ ప్రాంగణం మొత్తం కూడా. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే భలే ఉందండి వైపు. ఎందుకంటే మెయిన్ ఎండగా ఉంటే చిరాకు పుట్టేదేమో, మొత్తం ప్రశాంతంగా ఉంది. వర్షం పడుతుంది. అందులో ఒక ఆటో మాట్లాడుకున్నాం, తేలిగ్గా తిరిగేస్తున్నాం. తక్కువ రేటు. శ్రీలంకలో అన్నీ తక్కువ రేటే అండి. బాగుంది. క్వీన్ విక్టోరియా ఏరియా. ఓకే, ఇప్పుడు మనం క్వీన్ విక్టోరియా ఏరియాకి అయితే వెళ్తున్నాం అంటండి. అసలు శ్రీలంక ఏమైనా ఉందా అండి? చాలామంది దీన్ని పేద దేశం అంటారు. అసలు ఆ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటి వరకు నాకు ఎక్కడ రిమార్క్ లేదండి. ఆ ఫుట్పాత్లు కానివ్వండి, ఆ రోడ్లు. వీళ్ళ దగ్గర కనుక సరైన డబ్బులు ఇవంతా ఉంటే ఒక సింగపూర్ని మించిపోద్దండి ఇది ఖచ్చితంగా. చాలా బాగుంది మొత్తం ఎక్కడ చూసుకున్నా. ఇది శ్రీలంక క్రికెట్ క్లబ్ అంటండి. ఇక్కడికి వచ్చేసి చాలామంది అందరు క్రికెటర్లు వాళ్ళంతా వస్తూ ఉంటారంట. ఈ పక్కన వచ్చేసి శ్రీలంక క్రికెట్ మ్యూజియము. అంటే క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళ దేశంలో, ఆ ఫస్ట్ బ్యాట్లు, వాళ్ళు యూజ్ చేసిన బాల్స్, టీషర్ట్లు, మొత్తం చరిత్ర ఉంటుందండి. కావాలి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. చాలామంది వెళ్తున్నారు క్రికెట్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. నాకు తెలిసి అందరూ మన ఇండియన్సే వెళ్తారు. స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారండి వీళ్ళు. ఎక్కడ చూసుకున్నా కానీ గ్రౌండ్లు అసలు మామూలుగా లేవండి బాబు ఇవన్నీ చూస్తుంటే. ఇది క్వీన్ విక్టోరియా ప్యాలెస్ అంటండి. ఓ దిస్ ఈస్ కౌన్సిల్. విక్టోరియా ప్యాలెస్ సేమ్ మన కోల్కతాలో కూడా ఒకటి అయితే ఉందండి. ఇలాగే ఉంటుంది, ఎందుకంటే బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి విక్టోరియా గార్డెన్. దీన్ని ఏం చేశారంటే, వాట్ ఈస్ ద కరెంట్ నేమ్? విహార మహాదేవన్ పార్క్. ఇప్పుడు వచ్చేసి దీని పేరు విహార మహాదేవన్ పార్క్ అండి. బుద్ధుడు స్టాచ్యూ ఇక్కడ చూడండి. ప్రతి చోట పోలీసులు అయితే ఉంటారు. ఇక్కడ ఆర్మీ వాళ్ళు. హాయ్ సార్, చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి వాళ్ళు. థ్యాంక్ యూ సార్. కొత్తగా మార్చారండి. ఇదిగోండి విహార మహాదేవి పార్క్ అండి ఇప్పుడు దీని పేరు. ఇంత ముందులో విక్టోరియా గార్డెన్, రైట్? ప్రీవియస్లీ విక్టోరియా గార్డెన్. ఓకే. చాలా బాగుందండి మొత్తం. మంచిగా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో వచ్చి తిరగొచ్చండి. మంచి చల్లటి వాతావరణం, అలాగే కూర్చోవడానికి బెంచ్లు. దిస్ ఈజ్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. అదిగోండి మ్యాప్, పెద్ద పార్క్ మొత్తం. అసలు చాలా బాగుంది. వస్తే మిస్ అవ్వకండి. లెట్స్ గో. దీంట్లోకి అయితే మనకి ఎలో లేదంటే అండి విక్టోరియా ప్యాలెస్లోకి. దీన్ని ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలింగ్, ఇది శ్రీలంక గవర్నమెంట్ ఆఫీస్ కింద వాడుకుంటున్నారంట. వామ్మో, అసలు ఏంటండి బాబు,
ఎటు చూసుకున్నా కానీ రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. బుద్ధిస్ట్ లేడీస్ కాలేజ్ అంట. ఇది క్వీన్ విక్టోరియా మెమోరియల్ హాల్ అంటే అండి, 1903లో స్థాపించారు. అసలు మామూలుగా లేదు. ఇది శ్రీలంక గవర్నమెంట్ హాస్పిటల్. ఇది శ్రీలంకలో కంటి ఆసుపత్రి అంటే అండి. శ్రీలంక నేషనల్ ఐ హాస్పిటల్ చాలా పెద్దది. ఆ శ్రీలంక మెమోరియల్ లోపల కూడా ఎలా అయితే లేదంట. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషను. శ్రీలంకలో రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంటుందండి. మొత్తం కూడా రైల్వే అధికారులు వీళ్ళు. రైలు వెళ్తుంది చూసారు కదా. శ్రీలంకలో ట్రైన్ జర్నీ అంటే అదొక అద్భుతం, ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ శివుడి టెంపుల్ అయితే ఉందంటండి. అదిగోండి, ఇప్పుడు ఆ టవర్ దగ్గర కూడా వెళ్తాం కాసేపట్లో మనం. ఇక్కడ శివుడి టెంపుల్ అయితే ఉందండి, పెద్దది. కొలంబో 10 అని అంటారు ఏరియాని. సాయంత్రం 5:30కి తీస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. వెళ్ళలేకపోతున్నాం. జస్ట్ టెంపుల్ ప్రాంగణం చూసేసుకొని వెళ్ళిపోదాం. హిందూ టెంపుల్ ఇన్ని ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సేమ్ మన సైడ్ ఉన్న మాదిరిగానే ఉన్నాయి. పెద్దది, బాగా పెద్ద గేట్. ఇదిగోండి, పక్కనే తమిళ స్కూల్ ఒకటి ఉంది, మరదాన హిందూ విద్యాలయ. ఓ, దే ఆర్ టీచింగ్ తమిళ్, రైట్? ఓకే ఓకే, వెయిట్. ఉదయం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు తీస్తారంటండి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్లో ఉంటుందంట. ఎప్పుడైనా వస్తే దర్శించుకోవచ్చు అండి. పురాతనమైన టెంపుల్ బాగుంది. బ్రదర్, హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ దిస్ టెంపుల్? 19th సెంచరీ. ఓ, 19th సెంచరీ, 19వ శతాబ్దంలో కట్టిన టెంపుల్ అంటే ఇది. చాలా బాగుంది. ఒక్కసారి నేను డ్రోన్ ఎగరేస్తాను, వ్యూ చూద్దాం. చూసారు కదండి, ఆ విధంగా ఉంది డ్రోన్ ఫుటేజ్. చాలా పెద్ద టెంపుల్. వస్తే మిస్ అవ్వమాకండి. చెప్పా కదా, ఇక్కడ శ్రీలంకలో కొలంబోలో హౌ మెనీ ఏరియాస్ బ్రదర్? 15 ఏరియాస్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 15 టాప్ అట్రాక్షన్స్. 1 నుంచి 15 వరకు ఉంటాయండి. దీని నెంబర్ వచ్చేసి టెంపుల్ నెంబర్ 10 అంట. నెంబర్ 10 అని మనం ఆటో వాళ్ళకి ఎవరికి చెప్పినా తీసుకొని వస్తారంటండి. అర్రే అర్రే అర్రే, మంచి సీన్ దొరికిందండి. సేమ్ మన సైడ్ లాగే రైల్లో ఇరుగిరుగ్గా. ఇంతమంది జనాలు ఉన్నారేంటి? టీసీ టికెట్ కలెక్టర్. త్వరలో ఈ ట్రైన్ జర్నీ మీద కూడా ఒక వీడియో వస్తుందండి. బీచ్ సైడ్ గుండా బీచ్ని చూసుకుంటే వెళ్ళొచ్చంట. అదేదో ట్రైన్ జర్నీ ఉంది. నాకు ఏం తెలీదు, మొత్తం ఆడుకుంటూ వెళ్ళిపోవడమే. చూద్దాం. ఇప్పుడు లోటస్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. శ్రీలంకలోనే ఎత్తైన టవర్ అండి. దీని పైకి ఎక్కి చూసామంటే శ్రీలంక సిటీ మొత్తం చూడొచ్చు. లోపలికి వెళ్ళాలంటే మనకి 1725 రూపాయలు పడుతుంది ఈ రోజు లెక్క ప్రకారం. దీని ఎత్తు వచ్చేసి 350 మీటర్లు. అసలు మిస్ అవ్వకూడదండి శ్రీలంక వస్తే లైఫ్లో ఒక్కసారి. నిజంగా ఆటో మాట్లాడుకోవడం చాలా మంచి పని అయిందండి. ఆటో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అన్న. మనం మంచిగా వెళ్ళి 3 గంటలు అయితే టైం ఇచ్చారు. దీనికి వెళ్ళడానికి 1 అరగంట, రావడానికి 1 అరగంట సరిపోద్ది. హౌ మచ్ టైమ్ ఐ స్పెండ్? Observation take 1 hour, 30-40 minutes pixel tour. 30-40 minutes. ఓకే, థ్యాంక్ యూ. ఈ టికెట్లోనే చాలా ఇంక్లూడ్ అయ్యి ఉందంట. మెయిన్ చూసేద్దామండి, అనవసరం వద్దు. ఏం జరిగింది? ఆకులు. ఆడ స్టార్టింగ్లో చాలామంది ఫోటోలు దిగుతున్నారు మంచిగా. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం పడిపోయింది అక్కడ దిగితే. వైడ్ యాంగిల్లో దిగాలి. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ చేసే పంపిస్తారండి. మనకి లోపలికి రాగానే మొత్తం చెప్తున్నారు. ఇదిగోండి, చిన్నపిల్లలంతా వచ్చారు.
వాళ్ళకి తక్కువ రేటేగా టికెట్ 500లేగా. ఈ గేట్ నెంబర్ 1లోకి అయితే వెళ్ళాలంట. అసలు మామూలుగా లేదుగా ఇదంతా, ఏదో డిజిటల్ డిస్ప్లే. థ్యాంక్ యూ. వేరే హ్యావ్ టు గో. లిఫ్ట్, పెద్ద లిఫ్ట్. ఏంట్రా బాబు, ఇది ఏమైనా ఆర్టీసీ బస్ అనుకుంటున్నారా? హాయ్ గాయ్స్. హై స్పీడ్ లిఫ్ట్ 5 నుంచి 7కి వెళ్ళిపోయింది, 7 నుంచి 9. శ్రీలంక కొలంబో సిటీ మొత్తం కనపడుతుంది 7 నుంచి. వామ్మా, ఈ స్కూల్ పిల్లలు వీళ్ళందరూ ఎవరు లేనప్పుడు వస్తే బాగుండేది. ఇంతమంది ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళంతా అద్దాల నుంచి భలే చూస్తున్నారు. మరి చూశారు కదండి, శ్రీలంక వ్యూవింగ్ అయితే అదిరిపోయింది. వస్తే అసలు మిస్ అవ్వద్దు, ఇది మాత్రం చాలా బాగుంది. వాట్ నెక్స్ట్? ఇక్కడ 27వ ఫ్లోర్లో రెస్టారెంట్ కూడా ఉందంట. రిజర్వేషన్ ముందే చేసుకోవాలంట. ఇన్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ రిజర్వేషన్. ఓ నైస్, థ్యాంక్ యూ. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి పిక్సెల్ ఇటంట, సపరేట్ రూము. దీంట్లో మొదటగా శ్రీలంక స్టోరీ అండి. శ్రీలంక ఎలా పుట్టింది, శ్రీలంకని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు అనేది మొత్తం వివరంగా చూపిస్తారు. దాదాపుగా ఒక 10 నిమిషాల పైనే ఉంటుంది షో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడొచ్చండి ఓర్పుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ముందరికెళ్తే వేరే ఉన్నాయంట ఈ పిక్సెల్కి సంబంధించి, అవి చూద్దాం. ఇదేంటండి, ఇంకోటి ఉంది ఇక్కడ. అంటే అదొక సెషన్, ఇదొక సెషన్ కావాలి. ఎక్కువ మంది జనాలు ఉంటే చూపిస్తారేమో. ఓ సారీ ఇది ఇంకొకటి. చూస్తున్నారు కదండి, ఆ పాదాల ముద్ర దగ్గర అమ్మాయి నుంచోగానే మొత్తం ఒక మ్యాజిక్లా వచ్చేస్తుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ అదిరిపోయిందండి. అలాగే దీంట్లో చూసుకుంటే అమ్మాయి డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ చేస్తాడు కదా, చేత్తో తిప్పుతా ఉంగరం, ఆ విధంగా చేస్తుంది. నిజంగా వస్తే కనుక ఖచ్చితంగా ఈ శ్రీలంక కొలంబో వస్తే కనుక ఇదైతే మిస్ అవ్వమాకండి. లోటస్ టవరు పైన వ్యూవింగ్ అనుకున్నా, కింద ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఇక్కడ ఎన్నో ఉన్నాయి అన్నమాట. చాలా బాగుందండి నిజంగా.
ఇక్కడ ఫోటోలు కూడా తెస్తున్నారా? హౌ మచ్ బ్రదర్ ఫోటో? ప్రమోషన్. ఓకే ఓకే. ప్రమోషన్ అంట. డ్రోన్ ఎగరేయలేదే అని బాధపడ్డాను. బట్ ఇంకా సిటీ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ డ్రోన్ ఎగరేసి చూసినట్టే మనం. చాలు ఇంకా ఆటో అన్న వెయిటింగ్ ఆల్మోస్ట్ 40 నిమిషాలు అవుతుంది వచ్చి. ఆటో అన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. వర్షం కూడా తగ్గిపోయిందండి. బాయ్ బాయ్ లోటస్ టవర్. ఇక్కడ ఆటోలు డిఫరెంట్ కలర్లు. ఇది పచ్చ ఆటో, ఆకుపచ్చ కలర్ ఆటో, అది రెడ్, అది గ్రీను, రకరకాలండి. అది బ్లూ. ఒకటే కలర్ అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ అలాగే ఒక మసీద్కి అయితే వెళ్తున్నామండి. దాని పేరు బ్రేక్ మాస్క్ అంట. Two color, white color and red color. ఓ వైట్ అండ్ రెడ్ కలర్ మాస్క్, వెరీ ఫేమస్. దిస్ ఈజ్ శ్రీలంక క్యాపిటల్ ఏరియా, కొలంబో 1. ఓకే, ఇది కొలంబో 1 అంటండి. శ్రీలంకలో మెయిన్ ఏరియా అంట. దిస్ ఈజ్ రిచ్ ఏరియా బ్రదర్. This is also Sri Lanka government office area. గవర్నమెంట్ ఆఫీస్ ఏరియా. Sri Lanka main bank area, president house. ఓకే ఓకే. Business area. బిజినెస్ ఏరియా. ఓకే, నైస్ నైస్. పెటా మార్కెట్ నియర్. ఓ నైస్ నైస్. ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్లు, బ్యాంకులు, ఇంకా ప్రెసిడెంట్ బిల్డింగ్ కూడా ఉందంట. యా ఇండియా హ్యావ్ సో మెనీ బిల్డింగ్స్. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి ఇండియాలో బిల్డింగ్లు. ఇదిగోండి కొలంబో 1లో మనకు అన్నీ చూస్తున్నారు కదా, పాత హెరిటేజ్ బిల్డింగ్లు అన్నీ కనపడుతున్నాయి. మామూలుగా లేవు అసలు. శ్రీలంక పోర్ట్ అథారిటీ. మనం పైనుంచి చూసాం కదండి పోర్టు, అదే లోపల ఇది. ఇంత కింద నుంచి ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇది పెట్టా మార్కెట్ అంటండి. సేమ్ మన సైడు గుంటూరు, విజయవాడలో ఉన్నట్టుగానే ఉంది మార్కెట్. కాకపోతే రోడ్లు కొంచెం మన సైడ్ సిమెంట్ రోడ్లు మార్కెట్లో, మా గుంటూరులో అయితే ఇక్కడ తార్ రోడ్డు ఉంది. ఇక్కడ కూడా బాటా షోరూమ్ ఉంది. వీడియో ఓకే, క్విక్ వీడియో. ఇది రెడ్ అండ్ వైట్ మాస్క్ అండి. అంటే ఒక పెద్ద మసీదు. ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి పెట్టా మార్కెట్ అంటారు దీన్ని. ఇక్కడ ఉంది, అడుగుదాం. పెట్టా మార్కెట్ అదే. దిస్ ఈజ్ పెట్టా మార్కెట్. పెట్టా మార్కెట్. ఓకే ఓకే. మెయిన్ స్ట్రీట్. పెట్టా మార్కెట్ మెయిన్ స్ట్రీట్. పెట్టా మార్కెట్ మెయిన్ స్ట్రీట్ అంటే ఇది ఇక్కడే ఉంది. వెళ్దాం లోపలికి. ఎలా ఉంటుందో కనుక్కుందాం. హలో సార్. ఇన్సైడ్ గోయింగ్? Back other side. Other side. Yes, go. No problem. Go straight and right. Back side. Inside this side. Keep there back. No, Oh. not back. Inside. Bag not allowed going. Okay okay. There. Okay okay. అమ్మ బ్యాగ్ ఎలా లేదంట. బ్యాగ్ పెట్టేసి ఓకే బ్రదర్, ఐ జస్ట్ గో అండ్ కవర్ కమ్ బ్యాక్. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ మనం ఇందా చూసిన మాస్క్. ఫ్రంట్ అలా ఉంటుంది. చాలా పెద్దదండి. అబ్బో చాలా పెద్దది. దీని లోపలికి ఇందాక ఆయన చెప్పులు ఇప్పేసి వెళ్ళమన్నాడు కదా, అదే బ్యాగ్ పెట్టేసి వెళ్ళమన్నాడు కదా, ఆటోలో పెట్టి వస్తున్న బ్యాగ్. మొత్తం చూసారా? ఇది మొత్తం ఒక ఎలా ఉందంటే బంగ్లాదేశ్లో ఒక వీధిలో ఉన్న మాదిరిగా ఉంది. ఇక్కడ కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. ఏంటండి పెట్టా మార్కెట్ అంట. ఇది శ్రీలంక కొలంబోలో. మొత్తం అసలు ఇలా ఉంది, రద్దీగా ఉంది. ఇందాక వచ్చిన దగ్గరికి వచ్చేసాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేసి, ఆల్ విజిటర్స్ టూరిస్టర్స్ ప్లీజ్ యూస్ గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4. వేర్ ఈస్ గేట్ నెంబర్ 3? Go straight and right. దిస్ వే ఐ కెన్ గో. థ్యాంక్ యూ సార్. Remove shoes. యా ఐ డెఫినెట్లీ రిమూవ్. యా విజిట్. This is now after 4:30 gate number 3. Now straight time. ఓకే, ఐ జస్ట్ హియర్ అండ్ వీడియో గో బ్యాక్. ఇదిగోండి, ఆఫ్టర్ 4:30 అంట విజిట్. ఇలా ఉంటుంది ఇంక లోపల మొత్తం. చూసాం కదా, ఇంక వెళ్ళిపోదాం. కాళ్ళు గడిగేసుకొని లోపలికి వెళ్ళి నమాజ్ అండి. ఇంకా మాస్క్ అంటే అదే కదా, నమాజ్ చేస్తారు. ఓకే, అదే. Here straight.
యా 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 విజిటింగ్ 4:30 గంట. ఇప్పుడు ఇక్కడ 3:30 అవుతుంది టైము. మన సైడ్ మాదిరిగానే ఉన్నాయి ఇంకా మొత్తం షాపులు అవన్నీ. $350 అంట ఆ బాటిల్. బాగుంది బ్రదర్. దిస్ ఈస్ ½ లీటర్ 500 ml. బాగుంది అమ్మ. ఒకటి తీసుకుందాం. ఏ కలర్ తీసుకుందాం? స్కై బ్లూ, మై ఫేవరెట్ కలర్. వాటర్ ఇక్కడ చాలా ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే ఒకటి ఉండాలండి, లేకపోతే చాలా కష్టం ఇక్కడ. మొన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి చూశానండి, ఏం కనపడలే నాకు గార్నియర్ ఇవన్నీ ఇంకా సపరేట్ షాప్ పెట్టి ఇంపోర్టెడ్ కింద అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ మార్కెట్లో. అంటే దీన్ని బట్టి మనకి మార్కెట్లో బయట పెద్ద మార్కెట్లో దొరికిన వస్తువులు ఇట్లాంటి మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ పెట్టా మార్కెట్లో. ఎక్కడెక్కడ చూడండి స్ట్రీట్ ఫుడ్లు. హౌ మచ్ అన్నా? 300. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. డజన్ హౌ మచ్? This one, 240. ఓకే ఓకే, స్క్రీన్ పైన ఇచ్చానండి 240 అంట. థ్యాంక్ యూ. 100 అంటే 100. తమిళ్ కూడా మాట్లాడతారు ఇక్కడ. అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. దారపు కండీలకు కూడా ఒక షాపు. షుగర్ లేకుండా ఏముందంటే లెమన్ మోజిటో ఉందన్నారు. బ్రదర్ వాట్ యూ వాంట్? బ్రదర్ 2 లెమన్ మోజిటో. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మనకి అతిథులు ఎప్పుడైనా. నో షుగర్ బ్రదర్, బికాజ్ షుగర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నిమ్మకాయలు వేసేసి దాంతో నలిపేస్తున్నారండి నీళ్ళలో. మన సైడ్ అలా కాదు కదా, పర్లా క్వాలిటీకి చేస్తున్నారండి ఇక్కడ శ్రీలంకలో. నీటికి కడిగి. అర్రే ఓకే ఓకే. Thank you. Cheers. Very nice. I never drink this type of lemon juice. నేను ఎప్పుడు తాగలే ఇలాంటిది. నిజంగా నిమ్మకాయ రసం తాగుతున్నట్టు ఉందండి చక్కంగా. మన సైడ్ నెలగా ఉండిద్ది. ఒక నిమ్మకాయ పిండేసి నీళ్ళలో పోయి చేస్తారు. ఇది భలే ఉంది ఇది. హౌ మచ్? 300. ఇప్పుడు మనం ఉన్న ఏరియా పేరు పెట్టా కదండి. వర్షం అసలు పడుతుంది, ఆగిపోతుంది. ఆటో తీసుకొని చాలా మంచి పని చేసాం. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీతో 2-3 ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లా వాడేసుకోండి. ఈ పేట హోటల్లో ఒక హోటల్ ఉందండి, మయూరా అని. నాకు హాస్టల్లో ఉండే ఆవిడ చెప్పింది బాగుంటుందని. ఒకసారి ఇలా చూపించండి అంది. చాలామంది యూట్యూబర్లు వెళ్తారంట, చూపిస్తారంట. మనం కూడా వెళ్దాం. ఈ పెట్టా మార్కెట్ ఒక మార్కెట్కి వస్తే చాలు, అన్నీ దొరుకుతున్నాయి మనకి. మంచిగా షాపింగ్ చేసేసుకోవచ్చు, లోకల్ షాపింగ్ తక్కువ రేట్లో. ఇదిగోండి ఈ గొంతులోకి వెళ్తే మయూరా వస్తుంది. అక్కడ ఆటో అతను ఉండమన్నాం. నా బ్యాగ్ కూడా తెచ్చేసుకుంటున్నా. ఇటు నుంచి ఇటు నేను వెళ్ళిపోయినట్టే. కానీ మన ఇండియన్స్ అలా చేయరండి. అంటే మంచి ఇండియన్స్ అలా చేయరు. నేను మంచి ఇండియన్ని. ఈ పెట్టా అనే ఏరియా చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అంటే మార్కెట్ రోడ్లో సాధారణంగా చిన్న రోడ్లు ఎందుకు ఉంటాయో తెలియదండి. మరి దానివల్ల ట్రాఫిక్. అదిగోండి మయూరా హోటల్ క్లోజా? ఫేమస్ హోటల్ అని చెప్పారు నాతో. ఇది క్లోజ్ ఉండేవేంటి? ఇదిగోండి మయూరా హోటల్. ఎవ్రీడే లంచ్ టైమ్ ఓన్లీ లంచ్ టైమ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ శ్రీలంకన్ ఫుడ్. హౌ మచ్ ప్రైస్? ఓ మెన్యూ. ఇక్కడ మెన్యూ ఉంది. ఆమ్లెట్ మీల్ అయితే 450, చేపతో అయితే 550, మటన్తో అయితే 1800 అంటే టాపు. అంటే మన రూపాయలు కాదులేండి, శ్రీలంకను. ఓన్లీ మధ్యాహ్నం టైంలోనే వీళ్ళు అథెంటిక్గా చేస్తారంటే అండి. అందుకని ఇక్కడికి చాలామంది వస్తారు. సేమ్ మన సైడ్ ఉన్న డ్రింక్లే, అదే కోకోకోలా, పెప్సీ. నేను చెప్పేది ఏంటంటే పంచదార ఉన్న వస్తువులు తక్కువ తీసుకోండి. వాట్ టైం ఓపెన్? 11
11 o'clock to 3 o'clock? 3:30. Okay, okay. You speak Tamil? Yeah. Only you, Tamil. Tamil. Vanakkam, vanakkam. Vanakkam. I don't know Tamil actually, Telugu. Where from? Andhra Pradesh. Andhra Pradesh. The best time? Best time? Tourister. Yeah. YouTube. Okay, okay. Yeah. Okay. Huh? So many people tell me this is famous one. Yeah. Okay. Bye. Huh? మధ్యాహ్నం టైం వస్తే ఉంటుంది, మిస్ అయిపోయాం. 3:30 లోపల రావాలి వస్తే. కుదిరితే దీని మీద ఒక షార్ట్ చేయడానికి ట్రై చేస్తా. చాలా ఇరుగ్గా ఉన్నాయి రోడ్లు. ఆయనకి ఆటో ఆయనకి నేను డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఈ ఏరియాలో ఎవరు ఫారినర్స్ ఎవరు కనపట్లేదు. ఇంత రద్దీ ఏరియాలోకి వస్తే ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడతారు ఫారినర్స్. సో అందుకని రావట్లేదు కావాలా. ఓకే అన్న, లెట్స్ గో. ఇదిగోండి, ఇది సూపర్ మార్కెట్ అంట. లోపల కార్ గిల్స్. ఎలాంటి బిల్డింగ్లు అలా చేసి పడేస్తారండి. ఇన్సైడ్ సూపర్ మార్కెట్. అలాంటి బిల్డింగ్లో సూపర్ మార్కెట్లో పెట్టేది. శ్రీలంక కొంచెం యూటిలైజ్ చేసుకోవాలండి ఇట్లాంటివి. శ్రీలంక ప్రెసిడెంట్ హౌస్ అంటే ఇది. శ్రీలంక ప్రెసిడెంట్ హౌస్ ఇదే, పెద్దది. మొత్తం చెక్ చేసి అదిగోండి వాకీ టాకీలు పట్టుకొని వాళ్ళంతా ఎలా పడితే అలా లోపలికి వెళ్ళడం ఉండదు. చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఒక దేశ ప్రెసిడెంట్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. ఇది కొలంబో క్లాక్ టవర్ అండి. 1857లో కట్టారంట. హాయ్. క్లోజ్. No money? No. Ticket? No. Cannot? Close. Okay. ఇదండి క్లాక్ టవరు, బాగా ఫేమస్. ఇక్కడికి వస్తే ఇది కూడా ఒక అట్రాక్షన్, చూడాల్సింది. దూరం నుంచి ఇంకా మనకు బాగా కనపడిద్ది. ఈ రోడ్డు చివరికి వెళ్ళి చూపిస్తాం మీకు. సిగ్నల్ లైట్లు ఏం లేవండి, మనం చూసుకొని దాటడమే. ఆపితే లక్కు, ఆపకపోతే ఎంత. దిస్ వే. ఓకే. స్టాప్ ఆన్ ద ఎండ్ రోడ్, వి షూట్ లాంగ్ షాట్. ఓకే, అర్థమవుతుందండి ఇంగ్లీష్. ఈయనకి చాలామందికి అర్థం కాదు. కొంచెం పర్లా, మనకి కొంచెం మంచి అతనే దొరికాడు. ఇది ఇంకా లుక్ క్లాక్ టవరు. బ్రదర్, దిస్ ఈజ్ కొలంబో క్లాక్ టవర్. కొలంబో ఫోర్ట్ ఏరియా. కొలంబో ఫోర్ట్ ఏరియాలో క్లాక్ టవర్ అండి అది. ఇంకా ఆ విధంగా ఉంది మొత్తం. పైకి ఇక్కడ నుంచి జూమ్ చేద్దాం. బాగుంది, మంచిగా ఉంది. బ్రదర్, దిస్ ఈజ్ బీచ్ ఏరియా. బీచ్ ఏరియా. ఓకే. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండి. చాలా పెద్దది బిల్డింగ్. ఇదిగోండి శ్రీలంక పార్లమెంట్. ఇది ఆల్ పార్లమెంట్. ఇదేదో పెద్ద మాల్లా ఉందండి. గోల్డ్ ఫేస్ మాల్ ఫేమస్. ఓకే, ఐ గో ఇన్సైడ్. బాగా చూపించాడండి ప్రశాంతంగా. ఆయన యాక్చువల్గా 3000 అడిగారు, ఇంకో 500 కల్పిస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డోంట్ ఫర్గెట్ ఎవ్రీ వన్ షో సేమ్ లైక్. బాయ్. ఇంకెక్కడి నుంచి మనం పక్కన బీచ్ అయితే ఒకటి ఉందండి. ఆ కనపడే దూరం కనపడేది బీచ్. కొన్నా కదా. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలంకన్ పీపుల్ వెరీ గుడ్ పీపుల్. వాటర్ బాటిల్ మర్చిపోతే ఇచ్చాడండి. మన డబ్బు ఎక్కడికి పోదండి ఎప్పుడు. బాయ్, టేక్ కేర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జిఏఎల్ఎల్ఈ గల్లే ఫేస్, ఇది 1 గల్లే ఫేస్ మాల్ కదా. ఆ గల్లేని వీళ్ళు గాల్ అంటారంట, మనమైతే గల్లే అంటాం ప్రొనౌన్సియేషన్ ప్రకారం. చాలా తేడా ఉంది. ప్రతి మాల్ అండి చెక్ చేయకుండా పంపిరు, ప్రతి చోట చెకింగ్ అనమాట. ఏంటండి బాబు ఎంత పెద్దగా ఉంది మాలు. దీంట్లో ఏంటంటే మనం చూసుకోవచ్చు అనమాట, ఎటు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి మొత్తం నీట్గా, ఏ షాప్ ఎక్కడ ఉంది మొత్తం ఉంది. బాగుంది సిస్టమ్. ఈ మాల్ చూసినప్పుడే మనకి ఇక్కడ అభివృద్ధి కూడా కనపడుతూ ఉంటుంది. ఈ మాల్లో మనకు అన్నీ దొరికేస్తున్నాయండి, స్టీల్ సామాన్లు మొత్తం
అందరూ ఇంకా చాలామంది విదేశీయులు కూడా వస్తున్నారు ఇక్కడికి. అమ్మో ఇక్కడ నైకీ షోరూమ్కి వచ్చానండి చూస్తానికి. మన ఇండియాకి ఇక్కడికి చాలా రేట్ తేడా ఉందండి. ఇండియాలోనే కొంచెం తక్కువ రేట్ ఉంది, కానీ కలెక్షన్ బాగుందిలేండి. ఇక్కడ పెద్ద మాల్ కదా. ఈ పైనుంచి మనకి బీచ్ వ్యూ బాగా కనపడిద్ది. ఒకవేళ దొరికితే చూపిద్దామని. ఇక్కడ మన పీవీఆర్ సినిమాస్ ఉందండి, ఆశ్చర్యంగా ఉంది. మనకి మంచి వ్యూ కావాలంటే ఇప్పుడు దీంట్లో గుండా వెళ్ళి అటు ఇదే టాప్. ఇంకా ఇక్కడి నుంచే ఇంత పైకి వస్తేనే ఇంకోటి ఉంది ఇంకా పైకి. ఇప్పుడు ఈ పబ్బులోకి వెళ్ళిపోవాలి, ఎంతో ఏంటో కనుక్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నో నీడ్ టు బై డ్రింక్. థ్యాంక్ యూ. యా చూడొచ్చు అంటే వెళ్ళి. ఈ లోపల పబ్ ఈ విధంగా ఉంది. కనపడుతుందండి మొత్తం వ్యూవింగ్. ఈ టాప్ వ్యూ అయితే అది ఇంకా ఈ పైనుంచి కనపడుతుంది కదండి వ్యూ. ఆ టాప్ వ్యూ నుంచి చూసాం కదండి. ఇప్పుడు దాని ఎదురుగా వచ్చేసాం. కనపడేది బీచ్. కాసేపట్లో వెళ్దాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అండి, బీచ్ సైడే అమ్ముతారు. బాగా ఫేమస్ ఈ గర్ల్ ఫేస్ అనేది, మంచి ఫేమస్ బీచ్. ఇక్కడ చాలామంది వస్తారు. వాళ్ళు కనపడే వాళ్ళంతా కూడా చాలామంది లవర్స్. ఇక్కడ లవర్స్ అను స్కూల్ పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్. ఈ పరోటా అన్నా కమ్ హౌ మచ్? ఓకే 150 శ్రీలంకన్ రూపాయలు. దిస్ వన్ 100 శ్రీలంక రూపాయలు. క్రాబ్ 200 రూపాయలు. దిస్ వన్ ఇది 100 శ్రీలంక రూపాయలు. దిస్ వన్ ఇది 200 రూపాయలు. దిస్ వన్ 250. ఇది 250. అంటే దిస్ వన్ 200 రైట్? ఓ దిస్ ఈస్ 100, దిస్ ఈస్ 250 బికాస్ ఆఫ్ బిగ్ ప్రాన్. ఓకే పెద్ద ప్రాన్ కాబట్టి 250 100. ఓకే వాడా ఆల్రెడీ టెల్ 150. ఓకే 150. ఇంకా అవండి రేట్లు. ఇవి ఏ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పక్కన పెట్టారు ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి. మనకేంటంటే నూనెలో వేపుతారు వాళ్ళు. మనకు కావాలంటే కనుక ఆ నూనెలో వేయించి ఇచ్చేస్తారు. కనపడుతుంది కదండి ఆయిల్ అన్న. పామ్ ఆయిల్. ఓకే పామ్ ఆయిల్ వాడతారు. యూ మిక్స్ దిస్ వన్ అండ్ పుట్ రైట్? ఓకే చట్నీ. ఇది చట్నీలా మనకి. సో ఇంకా ఈ విధంగా చూసుకుంటే థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు ప్రతిదీ కూడా స్క్రీన్ పైన ఇచ్చానండి ఇండియన్ కరెన్సీలో, చూశారు కదా. ఇట్లా ఈ రోడ్లో వెళ్ళే దారిలో చాలా కనపడుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ అంతే బీచ్ సైడ్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు తినకుండా ఉండడమే బెటర్ అంటానండి. అవి ఎప్పుడో ఏంటో మనకి తెలీదు. వాళ్ళు అదే ఆయిల్లో వేయించి అంత క్వాలిటీ అయితే ఉండదండి. తినొద్దని చెప్తాను. నేనైతే తీసుకోవట్లా, జస్ట్ చూపిస్తున్నా ఇటు సైడ్ ఇట్లా ఉంటుందని. ఇంకిటి మనకి ఓన్లీ ఇదే కాదు, కొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ ట్రక్కులు అండి, బన్నులు అవి కూడా అమ్ముతారు. చూసుకొని వద్దాం. ఇదిగోండి కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఇంకా టీ కాఫీ ఇట్లా అమ్ముతారు. దిస్ ఈజ్ శ్రీలంకన్ ఫుడ్. హౌ మచ్ ప్లేట్? ఆల్ ఓకే. దీంట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. 300 అంట ఈ బాక్స్లో ఇస్తారు. ఏది 300 అంటే మీకు ప్రతిదీ స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నానండి రేట్. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. ఒకవేళ మీకు నోరూరి తినాలి అనిపిస్తే కనుక నమస్తే అన్న. ఇదిగోండి నమస్తే. చూశారు కదా మీరు. ఆ ఆయిల్ అయితే చూసుకొని మంచిగా ఉన్న చోట వేయించుకుందానండి, తాజాగా ఉన్న చోట. పెద్ద బిల్డింగ్స్ మామూలుగా లేవు. ఆరెంజ్ జ్యూస్ 80 అంట. షుగర్ ఏమైనా కలిసిద్దా అన్న? షుగర్ మిక్స్. ఓకే షుగర్ మిక్స్ అయిందంట, లేదంటే తాగబుద్ధి అవుతుంది చూడంగానే నాకు. థ్యాంక్స్ అన్న. అదిగోండి ఆరెంజ్ జ్యూస్ 80 శ్రీలంక రూపాయలే అంట, చాలా తక్కువ. లోకల్ బస్సు. ఈ శ్రీలంకలో అంటే తక్కువ జనాభా ఉన్నప్పటికీ మరి ఇది ఒక్కటి మేనేజ్ చేయలేకపోతున్నారండి. చూస్తున్నారు కదా బస్సు నిండిపోయింది, అయినా సరే జనాలు ఎక్కుతున్నారు అటు ఇటు వెనక ముందు.
చాలా ఇబ్బంది కదా. చూడండి వెనక ఇదిగోండి ఇట్లా బ్రెడ్లు ఉన్నాయి కదా, ఈ బ్రెడ్ల్లో చికెన్ పెట్టి అమ్ముతారు. శ్రీలంకకు వచ్చిన ఫస్ట్ రోజు తిన్నాను. అన్న హౌ మచ్ అన్న చికెన్ బ్రెడ్? 250. ఓకే, ఆల్ చికెన్. ఓకే థ్యాంక్స్ అన్న. వాటర్ బాటిల్ 100. ఓకే అన్న. శ్రీలంకన్ ఫుడ్ ఇంకా అబ్బో ఒక చిన్నది మినీది పెట్టేసి దీంట్లో అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ డేంజరస్ అని ఒకటి పెట్టారు చూసారు కదా, ఇటు వెళ్ళొద్దని. జస్ట్ ఆ మెట్లు కింద దాకా వెళ్ళి చూసుకొని వద్దాం. బీచ్ జారిపోతుంది. మెయిన్ ఆ టవర్ అండి, సేమ్ పెట్రోనాస్ టవర్లా ఉంది అది మలేషియాలో ఒక యాంగిల్లో. దాని వెనక మళ్ళీ అందరూ ఫొటోస్ దిగుతున్నారన్నమాట. ఇలాంటి టవర్ మన హైదరాబాద్లో ఒకటి పడితే బాగుండండి. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్లు కావాలి ఇక్కడ బీచ్ సైడ్ లోపల. నైట్ టైం ఓపెన్ చేస్తారనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ షాపులు, అది బీచ్ అయితే ఈ పక్కన షాపులు మొత్తం కూడా. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోవచ్చింది. టైం ల్యాబ్స్ అయితే తీస్తున్నానండి. సో ఒకసారి ఆ పగల టైం నుంచి నైట్ టైంకి వచ్చే విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ గాల్ఫ్ ఫేస్లో నైట్ టైం ఈ విధంగా ఉంటుంది వ్యూవింగ్. మొత్తం ఇదే అండి. ఇంకా నాకు తెలిసి కొలంబో సిటీ మొత్తానికి హార్ట్. ఎందుకంటే బీచ్ పక్కన మనం ఏంటంటే థాయిలాండ్లో ఒక పటాయాకి వెళ్ళిన అనుభవం కలుగుతుంది. ఇది నా వెనమాల కనపడేది ఒక బార్ షాప్ లాంటిది అనమాట. వెనమాల చూసారు ఎంతమంది జనాలు క్యూలో ఉన్నారు. సేమ్ మన సైడ్ లాగే ఇక్కడ కూడా మందు కోసం ఇట్లా క్యూలో అయితే ఉంటున్నారండి శ్రీలంకలో కూడా. తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక డార్మ్ రూమ్స్ అని కనపడింది. జస్ట్ ఎంతో అడిగి వస్తాను. ఇదిగోండి 3 ఫ్లోర్లు ఎక్కెళ్ళాలంటే డార్మెటరీ రూము. ఇట్స్ గుడ్ బ్రదర్. అబ్బా ఇదిగోండి ఇలా ఉంటాయండి బెడ్లు. ఒక రోజుకి 2500 శ్రీలంకన్ రూపాయలు అనమాట. దిస్ ఇస్ ద మెయిల్ డార్మెటరీ. ఫీమేల్ డార్మెటరీ సపరేట్? ఓన్లీ దిస్ ఈజ్ మిక్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, ఆడ మగ ఇద్దరు దీంట్లోనే ఉంటారంట. గుగ్గిళ్ళు. హాయ్. ఈ గుగ్గిళ్ళు వచ్చేసి 100 రూపాయలు అంటండి ఒక ప్లేటు. అలా పెట్టేస్తారనమాట. మనకి స్పైసీ కావాలంటే స్పైసీ, మీడియం కావాలంటే మీడియం. దీంట్లో అలాగే వీళ్ళు ఇదేదో ప్రాన్ అనుకుంటా అండి, ప్రాన్ ముక్కలు కూడా వేస్తున్నారు. ఇదిగోండి కనపడుతుంది కదా, అది వేసేసరికి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. యా థ్యాంక్ యూ. ఇక్కడ శ్రీలంకలో చాలామంది తింటున్నారు ఎక్కువగా. లో బడ్జెట్ కదా, 100 రూపాయలు అంటే ఇక్కడ తక్కువ, చాలా తక్కువ. బాగుందండి డిఫరెంట్గా. అదేంటో శ్రీలంకలో మసాలా తింటున్నా కానీ మసాలా తింటున్న అనుభవం అయితే కలగట్లా. ఇది రైల్వే స్టేషన్ అండి. ఇలా ఉంది. ఇంకా నైట్ టైం చూపిస్తున్నాను. రైల్వే స్టేషన్ అంటే కానీ రైల్వే స్టాప్ అని వచ్చేదాన్ని. ఇక్కడ ఈ కొలంబోలో నైట్ లైఫ్ అంటే అంత తక్కువ ఉందండి. 10-10:30కే క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఇక్కడ నుంచి ఇంకా మనం ఆన్ ద వేలో వేరే ఊర్లు వెళ్తాం కదా, అక్కడ ఫారినర్స్ వాళ్ళంతా ఎక్కువ ఉంటారంట, నైట్ లైఫ్ ఉంటుందంట. అది ఒక వీడియో కవర్ చేస్తాను. ఏమైనా తినేసేసి మంచిగా హాస్టల్కి వెళ్ళిపోయి పనుకుంటానండి, వీడియో ఎడిటింగ్ చేసుకుంటా. శ్రీలంకలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందండి. ఇక్కడ ర్యాపిడో లాంటి ఒక సర్వీస్ ఉందండి. అది ఇక్కడ వర్కౌట్లా నేను ఉండే ఏరియాలో. ఇక్కడ నుంచి 3.5 కిలోమీటర్లే ఉంది.
నైట్ టైం కదా. సో ఓకే బ్రదర్, మీటర్ టర్న్ ఆన్. ఓకే ఓకే. ఇక్కడ మీటర్ అంటే మీటర్ సర్వీస్లో తీసుకెళ్తున్నానండి, అదొక మంచి విషయం, నాకు బాగా నచ్చింది. నిజంగా శ్రీలంకలో చాలా వరకు మంచి పీపుల్. ఆయన ఆటో డ్రైవర్ మన వాటర్ బాటిల్ కూడా తిరిగి ఇచ్చాడు ఇందాక వెనక. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి రూపాయి ఆశించట్లేదని చెప్పుకోవచ్చు. నేను మీటర్ ప్రకారం 3 కిలోమీటర్లు 300 రూపాయలు తీసుకుంటున్నారు. 320 పెరిగింది బ్రదర్. స్టాప్ బ్రదర్, మీటర్ స్టాప్ బ్రదర్. అది ఇప్పుడు పెరగదు. 500 నోట్. నేను ఉండే హాస్టల్కి వచ్చేసాను. ఇక్కడ దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయంటండి, అక్కడికి వెళ్ళేసి ఏదో ఒకటి తినేసేయాలి. ఫైనల్గా మన హాస్టల్లో అయితే ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఆ అమ్మాయి కూడా నాతో పాటు తినడానికి వస్తానంటే తీసుకొచ్చాను. హాయ్. Hello. వాట్స్ యువర్ నేమ్? Olivia. లే Olivia. ఎలేవియా. Yeah. ఈ అమ్మాయి వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్ అనమాట. ఇంక మనతో పాటు తీసుకొచ్చాం. దాదాపుగా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాం ఇద్దరం. ఓకే లెట్స్ గో ఎలివియా. Yeah, let's go. యా. కింద అయితే నార్మల్, పైన అయితే ఏసీ. ఓ నాట్ దిస్ వే, అప్ స్టేర్. యా. వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓ వైట్ రైస్, ఇట్స్ హ్యూజ్. నేను వైట్ రైస్ అను దాల్ చెప్పేశాను, ఆ అమ్మాయికి వచ్చేసి ఫ్రైడ్ రైస్. సో హౌ ఈస్ ద ఫుడ్? డిడ్ యూ లైక్? It's good. It tastes different to Indian యా, dal. దిస్ ఈస్ బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్. పప్పు, నాకైతే పప్పు చప్పంగా ఉందండి, అంత నేను అనుకున్నంత అయితే లేదు. ఓకే ఓకే, బతకాలంటే తినాలన్నట్టే ఉంది. వాళ్ళు ఏంటంటే కొంచెం చప్పంగా ఉన్నా తినేస్తారు, మనలా కాదు. Like little one. Oh wait, there's one here. స్టోన్. Maybe. ఇప్పటి వరకు చాలా పెద్ద వీడియో అయింది ఇది. ఇదంతా ఎలా ఎడిట్ చేసి రిలీజ్ చేయాలో దాదాపుగా 50 నిమిషాల పైనే. సో హోప్ మొత్తం మీరు వస్తే ఎలా ఉంటుందో అలాగే చూపించానండి. ఇంకా చివరిగా ఆ అమ్మాయి అడిగింది, ఆ అమ్మాయి ఏంటంటే విదేశీయురాలు, నేనేంటంటే లోకల్ అనుకుంది ఫస్ట్, శ్రీలంకన్ అనుకొని. ఇంకా అలా అడిగింది, వచ్చేసింది. తర్వాత చెప్పాను నేను ఇండియన్, నాకు ఏం తెలియదంటే ఇంకా చేయగలిగింది ఏం లేక గూగుల్ మ్యాప్లో చూసి ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి అలా ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే యావరేజే. సో అలా అనమాట, అంతే. సహాయం చేయకపోతే ఎట్లా చెప్పండి? విదేశీయులకి ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా అడిగినా కానీ మనం ఖచ్చితంగా సహాయం చేయాలి, వాళ్ళతో మర్యాదగా నడుచుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మన దేశానికి మంచి గౌరవం అండి. ఇంకంతే, అంతకుమించి మీరు అనుకుంటున్నట్టుగా ఇంకేం లేదు. జస్ట్ ఒక అమ్మాయి వచ్చింది, అడిగింది, సహాయం చేసాం, అంతే. సో మరి ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి అసలు మిస్ అవ్వకండి, ట్రైన్ జర్నీ వీడియో వస్తుంది అనమాట. ఈ శ్రీలంకలో మెయిన్ ఏంటంటే ట్రైన్ జర్నీ. ట్రైన్ జర్నీస్కి చాలా ఫేమస్ ఈ శ్రీలంకలో. మంచి అదిరిపోయే లొకేషన్లు ఉంటాయి. సో శ్రీలంకలో ఎంత ఉందిరా బాబా అని అనుకుంటారు. ఎప్పటిలాగా ఒక లైక్ అను, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ బాయ్. మరెన్నో సరికొత్త శ్రీలంక వీడియోలతో కలుద్దాం.